ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. హైదర్ షా కోట్లో మూసి పరివాహక ప్రాంతంలో నివాసాలను పరిశీలించారు. హరీష్ తో పాటు ఇతర నేతలు పేదలు హైడ్రాకు భయపడాల్సిన పనిలేదని తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన గుర్తును బుల్డోజర్ గా మార్చుకోవాలని సూచించారు హరీష్. గుర్తంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ गए? हस्తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టారా? నేను బీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే, మేమున్నాము, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి. మేము చట్టపరంగా న్యాయపరంగా కొట్లాడేది డెఫినెట్గా కొట్లాడతాం. రెండోది, ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకత్వం కానివ్వండి, మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. దేశాన్ని కాపలాగా ఉన్న ఫౌజీ భార్య వచ్చి నేను దేశాన్ని కాపాడుతూ నా భర్త నా ఇల్లును కాపాడమని చెప్పంటే చాలా బాధ కలుగుతుంది. గర్భిణీ స్త్రీ కూడా బాధపడుతున్నది. మేము ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, వీళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఒకటే సూటిగా అడుగుతున్నాం, మేము ఎందుకోసం చేస్తున్నాం ఈ సుధరీకరణ? ఇల్లు కొట్టడానికి కారణం ఏంటి అంటున్నాం. మొన్ననే మీరు ప్రపంచ బ్యాంకుకి వెళ్ళారు, వాళ్ళు నిధులు ఇవ్వాలంటే మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలంటారు. వారి నిధుల కోసం మీరు ఈరోజు పేద ప్రజలు ల్యాండ్ తీసుకుంటారా? మరి పోయి తీసుకొని ఏం చేస్తారు? ప్రజలంతా ఒకటే అడుగుతున్నారు, మీరు తీసుకొని మీరు ఏం చేస్తారు? మళ్ళీ అమ్యూజింగ్ పార్క్ కడతారు కదా, వాటర్ ఫౌంటైన్ కడతారు కదా, మరి బఫర్ జోన్ అదే కన్స్ట్రక్ట్ దాన్ని ఎవరెచ్చి కూడా కొడతారు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ మాట్లాడింది, 9 నెలల గర్భవతిని, నెల రోజులు నిద్ర లేకుండా ఉన్నాను అని చెప్తుందంటే ఒక్కసారి పైన ముఖ్యమంత్రి గారికి నిజంగా మానవత్వం ఉంటే ఈరోజు మాట్లాడిన ఒక్కరొక్కరు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా పునరాలోచించాలి. కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది, రోమ్ తలగబడుతుంటే పీడియలు వాయించినట్టు. ఇక్కడ ఇంతమంది ఆక్రనందనల ఆక్రోషంతో గుండెలాగి చనిపోతుంటే కూడా వినిపించినట్టు ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మనం గమనించున్నాం.